మన భూమి ఒక ఉల్లిపాయ లాంటిది. అందులో ఎన్నో లేయర్స్ ఉంటాయి. ఈ భూమిని తవ్వుతూ ఉంటే ఎలాంటి వస్తువులు బయటపడతాయంటే వాటిని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, అసలు భూమి లోపల ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. అన్నిటికంటే ముందు భూమి క్రస్ట్ పైభాగాన్ని దాటవలసి ఉంటుంది. 2 ఫీట్లు లోపలికి తవ్వగానే మీకు మోల్స్ చేసిన సొరంగాలు కనిపిస్తాయి. ఎందుకంటే మోళ్లు దాదాపు భూమి నుంచి 2 అడుగుల లోతులోనే సొరంగాలు తవ్వుకుంటాయి. 10 ఫీట్ల లోతుకి తవ్వగానే మీకు అక్కడ ఎర్రలు కనిపిస్తాయి. ఎర్రలతో పాటు అక్కడ ఎలక్ట్రిక్ వైర్లు, ఎలక్ట్రిక్ కాయిల్లు కనిపిస్తాయి. భూమిలో 13 ఫీట్ల లోతుకి వెళ్లిన తర్వాత మీకు చెట్ల వేర్లు కనిపించకుండా పోతాయి. ఎందుకంటే ట్రాపికల్ ఫారెస్ట్లలో చెట్ల వేర్లు 13 ఫీట్ల వరకు మాత్రమే వెళ్తాయి. ఆ తర్వాత 39 ఫీట్ల లోతుకి వెళ్లగానే మీకక్కడ నైల్ క్రోకడైల్లు కనిపిస్తాయి. 40 ఫీట్ల లోతులో ఇవి చాలా సులభంగా సొరంగాలు తవ్వుకుంటాయి. ఇలా తవ్వుకుంటూ పోతే 108 ఫీట్ల లోపల మీకు ఒక అర్బన్ ఫామ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి ఫామ్లనే నిర్మిస్తున్నారు. ఈ ఫామ్లలో ఎన్నో రకాల కూరగాయలని, మొక్కలని పెంచుతున్నారు. అలా అని 108 ఫీట్ల లోపల మీకు చెట్ల వేర్లు అస్సలు కనిపించవని కాదు. ఎందుకంటే మీరు భూమిలో 400 ఫీట్ల లోతుకు వెళ్ళినా సరే మీకు చెట్ల వేర్లు కనిపిస్తాయి. ఆ వేర్లు ఆఫ్రికాలో కనిపించే ఫైర్ వైల్డ్ ఫిగ్ చెట్లవి. ఈ ప్రపంచంలో ఇంకా ఏ చెట్టు వేర్లు కూడా ఇంత లోపలికి రావు. కేవలం దీని వేర్లు మాత్రమే ఇంత లోతులో కనిపిస్తాయి. 510 మీటర్ల లోపల ఒక హోటల్ కూడా మీకు కనిపిస్తుంది. ఆ హోటల్ పేరు సెల్లా సిల్వర్ మైన్ హోటల్. ఈ ప్రపంచంలో ఉన్న లోతైన హోటల్ ఇదే. ఖాళీగా ఉన్న సిల్వర్ మైన్ని బాగు చేసి దీన్ని నిర్మించారు. ఈ హోటల్ని దాటుకుని 940 ఫీట్ల లోతు వరకు వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఒక రోడ్ టనెల్ కనిపిస్తుంది. దాని పేరు ఎయిక్సన్ టనెల్. ఈ అండర్ గ్రౌండ్ టనెల్ని నార్వేలో నిర్మించారు. దీని గురించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సముద్రం లోపల ఉంటుంది. భూమిలో 1300 ఫీట్ల లోతుకి తవ్విన తర్వాత మీకు ఈ ప్రపంచంలోనే లోతైన బావి కనిపిస్తుంది. ఆ బావి పేరు ద వుడెంటీన్ వెల్. ఇది యూకేలో ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో తవ్విన బావులలో ఇదే లోతైన బావి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ దాదాపు 3300 ఫీట్ల లోతులో మీకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఇంత లోతైన ప్రదేశంలో ప్రెషర్ దాదాపు 330 అట్మాస్ఫియర్లు ఉంటుంది. అంటే మన తలపైన దాదాపు 4 ఏనుగులు పెడితే ఎంత ప్రెషర్ పడుతుందో ఇంత లోతుకి వెళ్ళినప్పుడు కూడా అంతే ప్రెషర్ ఉంటుంది. భూమి లోపలికి వెళ్లే కొద్దీ మీకింకా ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. 4000 ఫీట్ల లోతుకి వెళ్లిన తర్వాత మీకు చిన్న చిన్న పురుగులు కనిపిస్తాయి. 2020లో మన మనుషులు దీన్ని కూడా దాటుకుని వెళ్లారు. దాదాపు 6200 ఫీట్ల లోతులో ఒక కాన్సర్ట్ నిర్వహించారు. అందులో కెనడాకి చెందిన షాఫ్ట్ బాటమ్ బాయ్స్ మంచి పర్ఫార్మెన్స్ కనబర్చారు. దీన్ని దాటుకుని ఇంకా లోతుకి వెళ్లిన తర్వాత మీకు చాలా చలివేస్తుంది. ఎందుకంటే ఇంత లోతులో మట్టి గడ్డకట్టిన లేయర్ ఉంటుంది. సైంటిస్టులు దాన్ని పెర్మాఫ్రాస్ట్ అంటారు. ఇంత లోతులో జీవించడం అనేది అసాధ్యమని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే దాదాపు 6800 ఫీట్ల లోతులో స్ప్రింగ్ టేల్స్ అనే పురుగులు నివసిస్తాయి. వీటి గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటికి కళ్ళు కూడా ఉండవు. జార్జియాలోని క్రూబెరా కేవ్స్లో ఇవి నివసిస్తాయి. జార్జియాలోని క్రూబెరా కేవ్స్ కంటే లోతైన కేవ్స్ ఉన్నాయి. వాటి పేరు వెరోనియా కేవ్స్. అవి దాదాపు 7000 ఫీట్ల లోతులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో మన మనుషులు కనిపెట్టిన గుహలో ఇదే లోతైన గుహ. ఒకవేళ మనం ఈ ప్రపంచంలో ఉన్న లోతైన సింగిల్ షాఫ్ట్ ఎలివేటర్ గురించి మాట్లాడుకుంటే అది దాదాపు 10,200 ఫీట్ల వరకు వెళ్లగలుగుతుంది. ఒకవేళ ఈ ప్రపంచంలోనే లోతైన మల్టీ సెల్యులార్ యానిమల్స్ గురించి మాట్లాడుకుంటే అది కూడా దాదాపు 11,800 ఫీట్ల లోతులో ఉన్న సౌత్ ఆఫ్రికాలోని టోటో మైన్లో కనిపిస్తుంది. ఇది చూడడానికి చాలా చిన్న పురుగులాగా ఉంటుంది. కానీ ఎక్కువ ఉష్ణోగ్రతని, డీహైడ్రేషన్ కూడా ఇది చాలా సులభంగా తట్టుకోగలుగుతుంది. భూమిలోకి 6.5 కిలోమీటర్ల లోతుకి వెళ్ళినప్పుడు మీకు ఓషన్ క్రస్ట్ కనిపిస్తుంది. ఇంకా లోతుకు వెళ్లిన తర్వాత 14 కిలోమీటర్ల లోతులో రాళ్లు కరిగిన మ్యాగ్మా సముద్రం కనిపిస్తుంది. దీనిని మ్యాగ్మా ఛాంబర్ అంటారు. దీని తర్వాత ఇంకా తవ్వుకుంటూ వెళ్తే మీకు ఈ భూమి యొక్క కాంటినెంటల్ క్రస్ట్ కనిపిస్తుంది. యాక్చువల్గా సముద్రపు క్రస్ట్ దాదాపు 4 కిలోమీటర్ల నుంచి 9.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ కాంటినెంటల్ క్రస్ట్ గురించి మాట్లాడుకుంటే అది 28 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సముద్రపు క్రస్ట్ ఇంత సన్నగా ఉన్నప్పటికీ దీని డెన్సిటీ కాంటినెంటల్ క్రస్ట్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇది భూమిలో మ్యాంటిల్లో తేలుతూ ఉంటుంది.
మీరు ఇంకా ఆగకుండా తవ్వుతూ ఉంటే 25 కిలోమీటర్ల లోతులో ఉష్ణోగ్రత 770 డిగ్రీలకు చేరుకుంటుంది. అయినా కూడా ఇదే ఈ భూమి క్రస్ట్ లోపల చల్లటి భాగం. దీన్ని బట్టి క్రస్ట్లో ఇంకా ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. 28 కిలోమీటర్ల లోతుకు వెళ్ళినప్పుడు మీకు క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య ఉన్న సరిహద్దు కనిపిస్తుంది. ఇక్కడ ప్రెషర్ దాదాపు 10,000 అట్మాస్ఫియర్లు ఉంటుంది. అది ఎంత ప్రెషర్ అంటే మీ తలపైన దాదాపు 130 ఏనుగుల నుంచో పెడితే ఎంత ఒత్తిడి ఉంటుందో ఇక్కడికి చేరుకుంటే అంతే ఒత్తిడి ఏర్పడుతుంది. ఒకవేళ మ్యాంటిల్ గురించి మాట్లాడుకుంటే ఇది వేడిరాళ్లతో తయారవుతుంది. ఈ భూమి యొక్క బరువులో 70% మ్యాంటిల్దే ఉంటుంది. అలానే దాని వాల్యూమ్లో 85% కూడా మ్యాంటిల్దే ఉంటుంది. దీని థిక్నెస్ 2900 కిలోమీటర్లు ఉంటుంది. ఐరన్, సిలికాన్, ఆక్సిజన్, మెగ్నీషియం, ప్లేడో అనే మూలకాలతో తయారై ఉంటుంది. దీని లోపల భాగం సెమీ సాలిడ్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మీకు ఎటు చూసినా డైమండ్లే కనిపిస్తాయి. జియాలజిస్టులు మనం ఇప్పటివరకు కనిపెట్టిన డైమండ్స్ కూడా మ్యాంటిల్లోనే ఫామ్ అయ్యాయని చెప్తున్నారు. వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న అగ్నిపర్వతాల పేలుడు వల్ల డైమండ్లు ఈ భూమి మీదకు వచ్చాయని జియాలజిస్టులు అంటున్నారు. దానివల్ల మ్యాంటిల్ పెద్ద పెద్ద భాగాలుగా విడిపోయింది. ఈ పెద్ద పెద్ద భాగాలనే టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు. అవి ప్రతి సంవత్సరం 2 ఇంచుల వరకు కదులుతూ ఉంటాయి. మీరు మ్యాంటిల్ పైభాగం నుంచి లోపల భాగంలోకి చేరుకున్నట్లయితే అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 900 నుంచి 1600 డిగ్రీలకు పెరుగుతుంది. భూమి కోర్కి చేరుకునే లోపు ఉష్ణోగ్రత దాదాపు 3870 డిగ్రీలకు చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బతికి ఉండడం అనేది ఎవరికీ సాధ్యపడదు. అందుకనే ఇక్కడ ఏ జీవి నివసించదు. 2900 కిలోమీటర్ల లోతుకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ మ్యాంటిల్కి ఔటర్ కోర్కి మధ్య ఉన్న సరిహద్దు కనిపిస్తుంది. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 5000 డిగ్రీల వరకు ఉంటుంది. అందువల్లనే ఈ ఔటర్ కోర్ కూడా లిక్విడ్ లాగా కనిపిస్తుంది. అక్కడ ప్రెషర్ కూడా దాదాపు 20 లక్షల అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఈ ప్రెషర్ ఇంత ఎక్కువైనప్పటికీ కోర్లో ఉన్న ఐరన్ మాత్రం ఇంకా లిక్విడ్ లానే ఉంటుంది. దీన్ని బట్టి అక్కడ ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఔటర్ కోర్ థిక్నెస్ దాదాపు 2500 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఐరన్, నికెల్ మాత్రమే ఉంటాయి. అది కూడా అవి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. అందువలన వీటిలో టర్బ్యులెంట్ కరెంట్ ఫామ్ అవుతుంది. ఇక్కడే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఫామ్ అవుతుంది. అది స్పేస్లో 133.5 లక్షల కిలోమీటర్ల వరకు ఉండి మన భూమిని సోలార్ స్టార్మ్స్ నుంచి కాపాడుతుంది. మన భూమిపైన కంటే భూమిలో ఉన్న కోర్లో దాదాపు 50 రెట్లు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని దాటిన తర్వాత 5000 కిలోమీటర్ల లోతులో మీరు భూమి యొక్క మధ్య భాగానికి చేరుకుంటారు. ఇదే ఇన్నర్ కోర్. ఇక్కడ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది భూమి కంటే చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. దీని గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సూర్యుడి ఉపరితలం పైన ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో ఈ ఇన్నర్ కోర్లో కూడా అంతే ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది ఫామ్ అవడానికి దాదాపు 50 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఈ భూమిపైనున్న బంగారంలో దాదాపు 99% ఇన్నర్ కోర్లోనే ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. 50 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ ఇన్నర్ కోర్ కంటే ముందే క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్ ఏర్పడ్డాయి. మిగిలినవన్నీ కోర్ ఫామ్ అవ్వకముందే ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఒక థియరీ ప్రకారం ఈ ఇన్నర్ కోర్లో కూడా ఐరన్తో నిర్మించిన ఇంకొక ఇన్నర్ కోర్ ఉందని చెప్తున్నారు. సైంటిస్టులు దానిపైన రీసెర్చ్ చేసి మనకి చెప్తేనే మనం దాని గురించి తెలుసుకోగలుగుతాం. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.